అమరన్ ముకుంద్ వరదరాజన్ గారి బయోపిక్ ఈ మూవీ. కొన్ని కారణాల వల్ల ఈ మూవీని థియేటర్లో మిస్ అయ్యా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీ చూసాక నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. ఒక మంచి స్టోరీని ఎమోషనల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలా తీస్తే సినిమా రిజల్ట్ అమరన్ మూవీలో ఉంటుంది. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ముకుంద్ గారి లవ్ స్టోరీ, అసలు ఆర్మీలోకి రావడానికి రీజన్ ఏంటి, ఫ్యామిలీతో ఎలా ఉంటారు, అవన్నీ చాలా బాగా చూపించారు. అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరు లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతాం. దానివల్ల క్లైమాక్స్ కూడా మనకి చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఈ మూవీలో హీరో మాత్రం సాయి పల్లవి. ఎందుకంటే తన యాక్టింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అలాగే ఇందులో మిలిటరీ ఆపరేషన్స్ అన్ని కూడా చాలా బాగా తీశారు. అక్కడక్కడ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా బాగానే అనిపించాయి. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిన క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి మనం ఒక ఎమోషనల్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. ముకుంద్ వరదరాజన్ గా శివకార్తికేయన్ మాత్రం తన కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. సాయి పల్లవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయి పల్లవి కాకుండా ఇంకెవరిని ఆ క్యారెక్టర్ లో ఊహించలేం, అంత బాగా చేశారు. ఇంక ఈ మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్ మాత్రం జీవి ప్రకాష్. తన బీజిఎం తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ మూవీలో అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించాయి. ఇంకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన రాజకుమార్ పెరియస్వామి ఈ బయోపిక్ ని చాలా బాగా డీల్ చేశారు. కథని ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, దేశం కోసం తన ప్రాణాలని త్యాగం చేసిన ముకుంద్ వరదరాజన్ గారి బయోపిక్ అనే ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడండి.